హైడ్రా బోగస్, పెద్దలకు నోటీసులు, పేదలపైకి బుల్డోజర్లు. పేరు గొప్పగా, ఊరు దిబ్బ చందంగా హైడ్రా పనితీరు. పార్టీ వాళ్ళ ఇళ్ల కోసం హైడ్రా పరిధిని తగ్గించిన సీఎం. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులు. ఏళ్లుగా ఉన్నవారి నివాసాలను కూలగొట్టమంటున్న రంగనాథ్. తాజా ప్రకటనతో మరికొంతమంది పెద్దలు సేఫ్. కూల్చివేతల తర్వాత నిర్మాణ వ్యర్థాలను తొలగించని వైనం. చెత్త చెదారంతో ఎఫ్టీఎల్ నిర్మాణాలను వదిలేస్తున్న అధికారులు. పబ్లిసిటీ కోసం పేదల ఇల్లే టార్గెట్. సినీ హీరో నాగార్జున లాంటి ఒకరిద్దరి నిర్మాణాలతో హైపు. పెద్దల ఇంటి గోడలోని ఇటుకను కూడా టచ్ చేయని హైడ్రా. నోటీసులు పంపడం, చేతులు దులిపేసుకోవడం. 4 రాష్ట్రాల ఎన్నికల నిధుల కోసం హైడ్రామా. బెదిరింపులతో ₹4 లాక్కునే యత్నం. సామాన్యుల ఆక్రందనలు, పేదోడి కన్నీటి వెదలు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అప్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పంజా విసిరిన ప్రతిసారి బలవుతున్నది వాళ్ళే. పెద్దల నిర్మాణానికి నోటీసులు, పేదల ఇళ్లపైకి మాత్రం బుల్డోజర్లు. పేరు గొప్ప, ఊరు దిప్ప చందంగా హైడ్రా పనితీరు ఉందన్న విమర్శలు మూటగట్టుకుంది. హైడ్రాకు కృష్ణగీత, భగవద్గీత స్ఫూర్తి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేదోడి గూడును చెదరగొట్టమని కృష్ణుడు చెప్పాడా? ఏ గీతలో అలా రాసి ఉంది? హైడ్రా పరిధి పేరుతో పూటకో మాట చెప్పుతూ ప్రజలను గందరగోళపరుస్తూ పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా రేవంత్ సర్కార్ చేస్తుంది. పెద్దల జోలికి పోని హైడ్రాను చూస్తుంటే వసూళ్లు, పబ్లిసిటీ కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది. ఇక్కడ స్పష్టంగా అన్ని రాసుకొచ్చింది ఈ పేపర్. ముఖ్యంగా హైడ్రా రెండే విషయాలు. ఒకటి డబ్బుల సేకరణ. ఏది? రానున్న ఎన్నికలకు సంబంధించి డబ్బుల సేకరణ. ఇది ధనవంతుల దగ్గర నుంచి వెళ్ళి దీన్ని దోచుకోవాలి. ధనవంతుల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు దోచుకోవాలి. రెండోది హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచడం. హైదరాబాద్ ఎమ్మెల్యే మీద ఒత్తిడి పెంచడం. హైడ్రా అసలు రంగంతా ఓ స్పెషల్ ఫోకస్లో వివరించే ప్రయత్నం చేస్తా ఈరోజు. హైడ్రా అసలు రంగంతా కూడా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య చెడిన స్నేహంలో భాగమే హైడ్రాను ముందుకు తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి మధ్య, రాహుల్ గాంధీ మధ్య రాజకీయ సత్సంబంధాలు తెగిపోయినాయి. మొన్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి పోతే కనీసం ముఖం కూడా చూపించకుండా ముఖం మీదనే గేట్ వేసి పడేసింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇదే రేవంత్ రెడ్డి ఒక మాట ఇచ్చిండు, ఆ మాట ఇప్పటి వరకు నెరవేరలేదు. అందులో భాగంగానే ఈ హైడ్రాను తీసుకొచ్చి ఇక్కడి ప్రజలను భయభ్రాంతులు చేయడం, ఇక్కడి ఎమ్మెల్యేలను భయభ్రాంతులు చేయడం, అది తర్వాత మాట్లాడదాం. ఇక ఇప్పటి వరకు ఒక నాగార్జున ఎన్కన్వర్షన్ తప్పించి ఒక పెద్దోడి ఇల్లైనా ఈ రేవంత్ రెడ్డి ముట్టుకున్నాడా? ముట్టుకోలే. వీళ్ళన్న దగ్గరికి రాగానే హైడ్రా కాస్త హైడ్రామాగా మారిపోయింది. అదొకటి. హైడ్రాను ఇదే ఎన్కన్వర్షన్ కూల్చడానికి రీజన్ ఏంది? వీళ్ళ బాబు గారిని సంతృప్తిపరచడం, చంద్రబాబుని సంతృప్తిపరచడం. ఎందుకంటే నాగార్జున వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చింది. ఆ క్రమంలో నాగార్జున వైఎస్ఆర్సీపీకే డబ్బులు ఇచ్చిండని, ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీ ఫండ్ ఇవ్వలేదని అదొక కారణం ఉన్నది. ఇక ఇట్లాంటి పేదల ఇంట్లోనేమో ఉన్న పలంగా కూల్చేసి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇంటికేమో నోటీసులు ఇచ్చి ఇక ఇదంతా ఇట్లా చేస్తాను. ఇంకా తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్కి ఒక్క ఎమ్మెల్యేలు కూడా లేడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డ కాంగ్రెస్కి సానుభూతి పరులైన వ్యాపారవేత్తలు కావచ్చు, గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా హుట్టిన రాహుల్ గాంధీ దగ్గరికి పోయి, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు
ఇట్లా అన్యాయంగా మమ్మల్ని కూల్చేస్తాండ్రు, మేము పార్టీలో ఉండద్దా ఉండాలా? మరి మీ పార్టీలో ఉండాలంటే ఆ సంబంధించి కూల్చివేతల ఆపుతారా లేదా అని మొర పెట్టుకుంటే అక్కంచెల ఆర్డర్ వచ్చే వరకు దీంట్లో సడలింపులు ఇస్తున్నాం మేము. ఎప్పంచెల్లో కట్టుకున్న వాటిని కూల్చకుండా సడలింపులు ఇస్తున్నాం, కానీ ఎప్పంచెల్లో కట్టుకొని ఉంటున్న పేదల ఇండ్లను మాత్రం కూల్చేస్తాం. ఇదా మీ నీతి? రంగనాథ్ గారు, ఇప్పటి వరకు మీకు గౌరవం పెరిగింది, మీ పట్ల ఎవరు కూడా అనుమానంతో లేరు. కానీ ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఈ హైడ్రామా నాటకంలో బలైపోయే మొట్టమొదటి ఆఫీసర్ మీరే. మీకు చిత్తశుద్ధి ఉంది, మీకు నిజాయితీ ఉంది, మీ దగ్గర ధైర్యం ఉంది. సర్కార్ ఇస్తున్న టాస్కుల్ని అమలు చేసేందుకు మీరు మొండితనంగా ముందుకు పోతుండ్రు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇచ్చే టాస్కులో మొట్టమొదటగా బలయ్యే ఆఫీసరు మీరే. ఇప్పటిదాకా మీకు మర్యాద వచ్చింది, ఇప్పటి నుండి మీరు అపవాదును మూట కట్టుకుంటున్నారు. ఇక నుండి మీరు ఈ పాపాన్ని మూట కట్టుకోబోతున్నారు. ఇట్లా కవర్లు కప్పుకొని జీవించే వాళ్ళ మీద నీ హైడ్రా బుల్డోజర్లు పోయి వాళ్ళ ఇండ్లను కూలగొడుతున్నాయి. కాబట్టి పెద్దోళ్ళకు ఒక న్యాయము, చిన్నోళ్ళకు ఒక న్యాయం అన్నట్టుగా నీ హైడ్రా బుల్డోజర్ వ్యవహరిస్తున్నది. ఇది మీరు ఒకసారి గుర్తుంచుకొని చేయండి. 4 రూపాయలు లేని వాళ్ళ ఇంటి మీద మీరు ఈ అధికార దర్పం ప్రయోగిస్తే వాళ్ళ బతుకులు చిదిరం అయిపోతాయి, వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి. రేవంత్ రెడ్డి అన్న ఇంటి మీదికి పోదు ఇది. దానం నాగేందర్ గారు ఆక్రమించిన జాగల మీదికి పోదు ఇది. గతంలో కట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఇండ్ల మీదికి పోదు ఇది. కానీ పేదోళ్ళ ఇండ్ల మీదికే ఈ బుల్డోజర్ పోవడం బాధాకరం.